హాయ్ ఎవ్రీవన్. నా దోస పిండి చూసారా ఎలాగ ఫెర్మెంట్ అయ్యిందో చక్కగా. దీన్నైతే నేను స్టోర్ చేసుకుంటాను. ఈ రెండు అయితే కనుక ఇవాళ మాకు అయిపోతాయి. ఎంత బాగా వచ్చినాయి చూసారా. ఇలా దోస పిండి పొంగినప్పుడే మనకి రుబ్బినప్పుడు మన టాలెంట్ అంతా ఇప్పుడు బయటపడుతుంది అనమాట. దోశ వేసేటప్పుడు ఇంకా బాగా బయటపడుతుంది. ఇప్పుడు దోశ వేసుకొని చూసుకుందాం. మా ఇంట్లో నెయ్యి ఎక్కువ వాడతారు. దోశ చపాతీ ఏదైనా కూడా నెయ్యి. సిమ్లో పెట్టుకొని కొంచెం రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. లాస్ట్ టైం ఈ ప్యాన్ మీద చపాతీలు కాల్చాను. ఇప్పుడు ఈ దోశ వస్తుందో రాదో డౌట్, చూద్దాం. చూసారు కదా, మొత్తం ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆ దోశని రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు టర్న్ చేసుకుందాం. నేను సింగిల్ సైడే కాలుస్తాను, రెండో వైపు కాల్చను. దోశ రెడీ. ఇప్పుడు రాగి దోశ వేసుకుందాం. దీన్ని కూడా అలాగే సిమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. క్రిస్పీగా ఇష్టమైన వాళ్ళు అయితే అంతలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. లేదు మెత్తగా ఉన్నప్పుడు తినాలనుకుంటే కనుక తినచ్చు. మా వాళ్ళు క్రిస్పీగా ఇష్టపడతారు కాబట్టి నేను అంత రోస్ట్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని అలా చేసుకుంటూ ఉంటాను. దోశ చూసారా ఎంత చక్కగా రోస్ట్ అయ్యిందో. రాగిపిండి దోశలా ఉందా అసలు. ఇలా అయితే పిల్లలైతే ఈజీగా తినేస్తారు, పెద్దోళ్ళు కూడా తింటారు. ఎవరైనా రాగి దోశ ఇష్టం లేని వాళ్ళు అయితే ఈజీగా తింటారు. చట్నీ తాలింపు పెట్టి మాది చట్నీ చూసారా ఎంత కొంచెం ఉందో, తాలింపు చూసారా ఎంత ఎక్కువ ఉందో. ఎంత తాలింపులు వేసినా మా ఆయన ఇంకా తాలింపులు రాని 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 అంటాడు. నేను అసలు తాలింపులు తిన్నా, కానీ మా ఆయన కోసం ఇన్ని తాలింపులు వేయాల్సి వస్తుంది. చట్నీ రెడీ, దోశ రెడీ. ఏదో వీడియో చేస్తున్నాను కాబట్టి చట్నీ చేశాను, కానీ లేకపోతే చట్నీ ఏమి చేయనండి. నేను ఇలా దోశలు వేస్తూ ఉంటాను, వాళ్ళు తినేస్తూ ఉంటారు. చట్నీ అయితే ఏం అవసరం లేదు మా వాళ్ళకి. నెయ్యి వేసి వేస్తాను కాబట్టి వాళ్ళు అలా క్రిస్పీగా ఉన్నప్పుడు అలా అలా తినేస్తారు. నేను వేస్తూ ఉండాలి, ఇంకా వాళ్ళు తింటూ ఉంటారు. వాళ్ళు కడుపు నిండేంత వరకు తింటారు. థ్యాంక్ యూ. మీ సుకన్య.